ప్రస్తుతం మనకు సోనీ లీవ్లో అందుబాటులో ఉన్న వెబ్ సిరీస్ ఫ్రీడమ్ ఎట్ మిడ్ నైట్. ఈ సిరీస్ తెలుగులో కూడా అందుబాటులో ఉంటుంది. ఈ సిరీస్లో ఎలాంటి అడల్ట్స్ సీన్స్ ఏమీ లేవు. ఈ సిరీస్ను మనం ఫ్యామిలీతో కలిసి కూడా చూడవచ్చు. ఇంత ముందుకు సీజన్ 1 కూడా ఉంది. ఇదైతే సీజన్ 2. సీజన్ 1కు కంటిన్యూగానే ఈ సిరీస్ అయితే ఉండడం జరిగింది. సో మీరు సీజన్ 1 చూస్తేనే ఈ సిరీస్ అయితే అర్థం అవ్వడం జరుగుతుంది. స్టోరీ లైన్ అయితే మొత్తం మనకు తెలిసిందే ఉంటుంది. కాకపోతే ఇందులో మనకు కళ్ళ ముందు చూపించినట్టుగా కొన్ని సీన్స్ అయితే చూపించడం జరిగింది. సీజన్ 1 అయితే బాగానే ఉంది. దానితో పాటు ఇది కూడా బాగానే ఉంది. సో తప్పకుండా ప్రతి ఒక్కరైతే ఈ సిరీస్ను చూడడానికి ట్రై చేసేయండి. మొత్తము 7 చాప్టర్లుగా డివైడ్ అయితే చేయడం జరిగింది. అడల్ట్స్ సీన్స్ ఏమీ లేవు. ఫ్యామిలీతో కలిసి కూడా చూడవచ్చు. ఇక ఈ సిరీస్ ఎలా ఉందో అనే విషయం తెలుసుకునే ముందు ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయకుండా ఉంటే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేసి కాస్త నాకు సపోర్ట్ చేసేయండి. కథల్లోకి వెళ్ళిపోతే సీజన్ 1లో 7 ఎపిసోడ్లు అయితే ఉండడం జరిగింది. ఈ సీజన్ 1లో భారతదేశానికి స్వతంత్రం రాకముందు బ్రిటిష్ వారితో ఎవరు ఎలా పోరాడారు వాటికి సంబంధించిన సీన్స్ని అయితే చూపించడం జరిగింది. దానికి కంటిన్యూగానే ఈ సీజన్ 2లో భారతదేశానికి స్వతంత్రం వచ్చినప్పటి నుండి ఇండియా పాకిస్తాన్ మధ్య ఎలాంటి గొడవలు జరిగాయి, పాకిస్తాన్ వాళ్ళు కాశ్మీర్ కోసము ఎలాంటి కుట్రలు పన్నారు, ఆ కుట్రల్ని మన వాళ్ళు ఎలా తిప్పికొట్టారు, అదేవిధంగా కాశ్మీర్లో పాకిస్తాన్లో హిందువులపై జరిగిన హత్యలు వాటికి సంబంధించిన సీన్స్ని అయితే చూపించడం జరిగింది. సో మొత్తానికైతే భారతదేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాతకి భారత్ పాకిస్తాన్ మధ్య సంబంధించిన గొడవలు, భారతదేశంలో జరిగిన కొన్ని సన్నివేశాల గురించి అయితే చూపించడం జరిగింది. ఈ సిరీస్ అయితే పర్వాలేదు, చూసేయండి. ముఖ్యంగా ఈ సిరీస్లో కొన్ని పాకిస్తాన్ సంబంధించిన కొన్ని సీన్స్ అయితే చూపించడం జరిగింది. అవైతే బాగానే ఆకట్టుకోవడం జరిగింది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ స్క్రీన్ పే కానీ బాగానే ఉంది. సో ఫైనల్గా పర్వాలేదు. సిరీస్ అయితే తప్పకుండా చూడడానికి ట్రై చేసేయండి. ఇది ఫ్రెండ్స్, మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.